సరే ఇదంతా పక్కన పెడితే మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు అని చెప్పేసి విన్నాము. ఎలా స్టార్ట్ చేశారు సార్ అదంతా? తెలంగాణ ఉద్యమంలో అనేక మంది బిడ్డలు, అనేక పోరాటాలు, అనేక మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసారు. ఎంతోమంది చనిపోయారు. ఎవరెవరి కోణంలో వారు ఉద్యమాన్ని స్టార్ట్ చేసారు. అనేక మంది అసూలు బాసిన కారణంగా మన విద్యార్థులు చాలామంది చనిపోయిన సందర్భంలో నేను ఒక పాట రాసిన. అప్పట్లో ఇంపార్టెంట్ అది. పోరు తెలంగాణ బిడ్డలు ఓ వీరులారా, విప్లవాల నిప్పు కణికలు, ఆ తెలంగాణ ప్రజల గుండెలో చనిపోరు మీరు ఎప్పటికీ చిరంజీవులు. మీ తల్లుల గుండెల వసిన వెనకాడకుండా నేల తల్లి రుణము తీర్చిరా. మీ త్యాగాలు వృధా కావురా, దాని ఫలితమే ప్రత్యేక తెలంగాణరా. ఓ బానిస బానిస సంఖ్యళ్ళు తుంచెరా, మీ త్యాగ ఫలం పూటకొక్క పండగిచ్చెరా. అరే వందనాలు వందనాలురా ఓ వీరులారా, వేల వేల వందనాలురా. ఓ వందనాలు వందనాలురా మా సూరులారా, వేల వేల వందనాలురా. మీ చదువుల పక్క నెడితిరా విద్యార్థులారా, ఉద్యమమే ఊపిరంటిరా. మీ ప్రాణాలే తృణప్రాయంగా యువనేతలార అగ్గిపిడుగులయ్యి లేస్తిరా. ఓ బానిస బానిస సంఖ్యళ్ళు తుంచెరా, మీ త్యాగ ఫలం పూటకొక్క పండగిచ్చెరా. ఓ వందనాలు వందనాలురా ఓ వీరులారా, వేల వేల వందనాలురా మా సూరులారా, వేల వేల వందనాలురా. చాలా చక్కగా రాశారు సార్. నిజంగా వాళ్ళు లేకపోతే మనకి ఇప్పుడు ఈ తెలంగాణ అసలు ఉండేదే కాదు. చాలా మంది ప్రాణత్యాగం అది. అవునమ్మా. సో అలాగా ఎన్నో ఉద్యమాలు, ఒడిదుడుగులు, కష్టాలు. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ స్టార్టింగ్ 2009-10 ఆ ప్రాంతం నుంచి బాగా ఊపందుకున్నది కదా. అప్పుడు దానికంటే తెలంగాణ వచ్చే వరకు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే ఉన్నాము. ఎన్నో పాటలు రాసినాం. ఈ ఒకటే పాట కాదు, అమ్మ తెలంగాణమా, ఉద్యమాల కెరటమా, ఇట్లాంటి ఎన్నో పాటలు ధూమ్ధాంలలో పాల్గొన్నాము. అనేక సందర్భాలలో మనం ఈ తెలంగాణ తల్లి యొక్క బానిస సంఖ్యలు తుంచే దాంట్లో మనం కూడా భాగస్వామ్యమైనాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము చిన్నపిల్లలం, అప్పుడు మాకేం తెలీదు. చాలా అసలు అది ఏంటో తెలంగాణ వచ్చిందంటే కూడా మాకు అప్పుడు ఏంటో తెలీదు అసలు. ఓకే, కానీ ఇప్పుడు తెలుస్తుంది నిజంగా ఇంత ప్రాణత్యాగము. అప్పుడు అంటే స్కూల్కి హాలిడేస్ వస్తున్నాయి అని చెప్పేసి చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళేవాళ్ళం. కాకపోతే ఆ సంతోషం వెనక ఇప్పుడు ఇంతమంది ప్రాణత్యాగం, ఇంత బాధ ఉందని చెప్తే మాకే ఏదోలాగా అనిపిస్తుంది. నిజంగా మేము ఆ టైంలో పెద్దవాళ్ళమై ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. నిజంగా ఒక ఉద్యమంలో పాల్గొనడం అనేది చాలా, అదొక అదృష్టంగా కూడా అనుకోవాలి మనం. ఎందుకంటే అది సక్సెస్ అయినప్పుడు మనకు ఆనందం అనేది చాలా ఇంకా రెట్టింపు అవుతుంది. అంతే కదా. సో ఎలా ఫీల్ అవుతారు మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు మా అంత అదృష్టవంతుడు లేడు అని అనుకుంటాం. ఎందుకంటే పదవులు శాశ్వతం కాదు, మరే ఇంకేదో శాశ్వతం కాదు. పదవులు శాశ్వతం కావద్దు, అవార్డులు శాశ్వతం కాదు, గుర్తింపులు శాశ్వతం అంతకన్నా కాదు. కానీ మన వంతు మనం ఏం చేసినాము అనేదే అక్కడ శాశ్వతం. ఇది చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇలా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇష్యూయే కావచ్చు, ఎన్ని తరాలు పోయినా ఈ హాస్టల్ తేవడానికి వెంకన్నే కారకుడని ఎవరు చెప్పరు. ఇక్కడ హైకోర్టు ఆర్డరే చెప్తుంది. అవును, ఈ ఆర్డరే చెప్తుంది. ఎందుకని చెప్తుంది? మీరు చేసే త్యాగాలు, మీరు చేసే పని అది అలాగా అట్లా ఉండిపోతుంది. ఇది నా కోసమే కాదు, భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల గురించి, భవిష్యత్తు పిల్లల గురించి, భవిష్యత్తు తరాల గురించి మనం ఏదైనా
ఈ భూమి మీద వచ్చినాము అంటే మనం ఏదో ఒక మంచి పని చేసి తదుపరి మన ప్రయాణాన్ని ముగించాలా. అవును. అప్పుడే ఈ జీవితానికి కాస్తో కూస్తో సార్థకత ఏర్పడుతుందని మేము నమ్ముతాం. ఆ కోణంలోనే తెలంగాణ తల్లి యొక్క ఈ దాస్య సంఖ్యలు విముక్తి చేసే దాంట్లో భాగస్వామ్యమైన నేను, నాలాంటి లక్షలాది మంది కళాకారులు, నాలాంటి లక్షలాది కోట్లాది మంది బిడ్డలు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరి పాదాలకు పేరు పేరున నేను ఉద్యమ వందనాలు తెలియజేస్తా. నిజంగా తెలంగాణ ఉద్యమం అప్పుడైతే అందరూ కళాకారులందరూ వాళ్ళ కళని బయట పెట్టారు. నిజంగా వాళ్ళకి అవకాశం కూడా వచ్చిందనుకోవాలి. అవునమ్మా. అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా గొప్పగా ఉంది మీ గురించి వింటుంటే. ఎందుకంటే మీకోసం కాకుండా ప్రజల గురించి ఆలోచించి, విద్యార్థుల గురించి ఆలోచించి వాటిని సక్సెస్ చేసి చాలా మంచి పని చేశారు. ఇంకా మీరు ఇలాగే ఏదైనా పోరాటం చేస్తే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సందర్భంలో మీరు ఎలా అన్నారు, మన గుజరాత్లో IIIT వడోదర ఉంది. IIIT వడోదరాలో నేను అట్లనే ఒక బాబుకి సీట్ వస్తే ఆడ సెండప్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే సేమ్ ఇక్కడ హాస్టల్ వ్యవస్థనే అక్కడ ఏర్పడింది. అది అక్కడ లేదు. హాస్టల్ ఉంది కానీ చినిగిపోయిన మొత్తం పాత బిల్డింగ్లు వేయడము, తర్వాత ఏమంటారు మంచాలు లేవు, అక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు. సో 28 రాష్ట్రాల నుంచి వచ్చిన పేరెంట్స్ అందరు కూడా ఎవరు కూడా అడగటానికి సాహసించలేదు అక్కడ. నేను వాళ్ళు మా స్కూల్ ఇంత గొప్పది, మా స్కూల్ ఇది, మా కాలేజ్ ఇది అని చెప్తుంటే నేను మైక్ అందుకొని మాట్లాడినా, మీ కాలేజ్ ఇంత గొప్పది కావచ్చు, కరెక్టే, దాన్ని మేము స్వాగతిస్తాం, కానీ పిల్లలు చదువుకోవాలంటే ఆ వాతావరణం ఏర్పడాలా. పోయిన బ్యాచ్ లాగా వీళ్ళు తయారు కావాలంటే అట్లాంటి అట్మాస్ఫియర్ ఉండాలి. కనుక అక్కడ మీరు వాళ్ళకి సరైన మంచాలు లేవు, సరైన హీటర్లు లేవు, సరైన లాకర్స్ లేవు, ఇలా ఎన్నో. తర్వాత వీళ్ళ జిమ్ సామాన్లు అసలే మొత్తం పాత ఇరిగిపోయిన సామాన్లు. మరి దోమతెరలు, చాలా ఘోరమైన దోమలు ఉన్నాయి ఇక్కడ. మరి పిల్లలు ఎట్లా చదువుకుంటారు? వానికి ఏమైనా జ్వరం వచ్చిందనుకో, మలేరియా జ్వరం వచ్చిందనుకోండి, ఒకసారి 2 నెలలు సిక్ అయిపోతే పాఠాలన్నీ పోతే ఫెయిల్ అయిపోతున్నాడు. మరి ఎలా వాడు చదువు ఎట్లా కంటిన్యూ అవుతుంది? కనుక మీరు వెంటనే దీన్ని అయ్యే వరకు నేను విడిచిపెట్టేది లేదని మైకు బట్టి ఆడనే కూర్చున్నా ఒక 500 మంది సమక్షంలో. సో వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా వెంకన్న సాబ్ ఆగే బడో హమ్ ఆప్కే సాత్ హై అని చాలామంది పాపం వాళ్ళు ఆవేదన చెప్పారు. వెంటనే యాజమాన్యం స్పందించింది. 2-3 లారీల మంచాలు అది దోమతెరలు అన్నీ తీసుకొచ్చి 2 రోజులు అక్కడ ఉండి అన్ని ఫిట్ చేపించి పిల్లల్ని జాయిన్ చేసి వచ్చిన. గుజరాత్లో కూడా అసలు చాలా పోరాటం చేయడమే కాకుండా సక్సెస్ అవ్వడం అని అంటే చాలా కష్టంతో కూడుకున్నది అది. సో మీరు సక్సెస్ అయ్యారు, ఇంకా ఇలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా సేవల్ని సమాజానికి తెలియపరిచే ప్రయత్నం చేసిన మీకు, మన ప్లస్ టీవీ యాజమాన్యానికి మరొకసారి ఇంకా వేరే సేవా కార్యక్రమంతో ముందుకు వస్తూ మిమ్మల్ని ఎప్పటికీ అలాగే కలుసుకోవాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నా. మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.